హాయ్ గైస్, అందరు ఎట్లరు? నేనైతే బాగున్నా. సో ఆల్రెడీ తమిళ చూసి అర్థమైపోయి ఉంటుంది మనం దేని గురించి మాట్లాడుతున్నాము. సో అది ఫ్యాట్ లాస్. సో నేను మీ కౌశిక్. నేను ఈ ఫ్యాట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు 93 కేజెస్ ఉండే, ఇప్పుడు 75 కేజెస్కి వచ్చిన. సో పెద్ద కష్టంగా ఏమి ఉండదు, చాలా ఈజీ. అన్ని ప్రోగ్రామ్లతో కంపేర్ చేసుకుంటే వెయిట్ లాస్ అనే ప్రోగ్రామ్ చాలా ఈజీ. ఎందుకు అంటే చూడు, ఇవి వెయిట్ గెయిన్ కానీ మజిల్ గెయిన్ కానీ వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే బరువు తగ్గడం అనేది చాలా ఈజీ. అది మీరు బరువు తగ్గడానికి ఇంత కష్టపడతాం కానీ స్టార్టింగ్లో ఒకసారి మనకి ఏం చేయాలంటే చేయాలని క్లారిటీ వచ్చింది అనుకో, బరువు తగ్గడం పెద్ద మ్యాటరే కాదు. సో అది ఈ వీడియోలో నీకు మొత్తం చెప్పేస్తా, ఫ్యాట్ లాస్ గురించి, వెయిట్ లాస్ గురించి కానీ ఏదైనా కానీ మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో లాస్ట్ దాకా చూడండి. ఆల్మోస్ట్ ఒక 20-25 మినిట్స్ పక్కా ఉంటుంది. సో ఎవరైనా నిజంగా చేయాలనుకునే వాళ్ళు లాస్ట్ దాకా చూసి మళ్ళీ మీకున్న డౌట్స్ క్లియర్ చేస్తా. అంటే బేసిక్గా ఉండే డౌట్స్ ఏంది అంటే ఉంటాయి, రైస్ రోటీ ఇట్లాంటి డౌట్స్, అవన్నీ మేజర్గా వచ్చే డౌట్స్ ఇవన్నీ కూడా చెప్తా. సో లాస్ట్ దాకా చూడండి. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ థింగ్ మీరు మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే ఏంది? నీ ఒంటికి ఎన్ని క్యాలరీస్ కావాలని చెప్పేసి నీ డైలీ పనులు చేసుకోనికి, నీ డైలీ వర్క్ పనులు చేసుకోనికి నీ బాడీకి ఎన్ని క్యాలరీస్ కావాలి, అది తెలుసుకోవాలంటే ఒకసారి ఈ వీడియో చూడండి. మీరు గూగుల్లో మెయింటెనెన్స్ క్యాలరీస్ అని టైప్ చేసుకోండి, డీటెయిల్స్ అయితే ఇవ్వండి. 18.6 వెయిట్ పౌండ్స్లో ఉందంటే మీ బాడీ వెయిట్ ఇంటూ 2.2 చేస్తే పౌండ్స్లో వస్తుంది. నాది 174 వస్తుంది, నా 2.2 చేస్తే. సో యాక్టివిటీ లెవెల్స్ ఉంటాయి అనమాట. మీరు ఏ లెవెల్లో యాక్టివిటీ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. మీరు దాన్ని చూసుకొని పెట్టుకోండి మీ ఇష్టం ప్రకారం. సో ఇక్కడ నా మెయింటెనెన్స్ క్యాలరీస్ 2700 అయినాయి. సో ఇప్పుడు 2700 క్యాలరీస్కి నేను డెఫిసిట్ చేయాలి. ఇప్పుడు 2700 క్యాలరీస్కి నేను అప్రాక్స్ ఒక 700 క్యాలరీస్ డెఫిసిట్ చేస్తున్నాను. 700 క్యాలరీస్ డెఫిసిట్ చేస్తే నేను డైలీ తీసుకోవాల్సిన క్యాలరీస్ 2000. నేను 700 క్యాలరీస్ డెఫిసిట్ చేస్తే నేను ఒక కేజీ తగ్గడానికి అప్రాక్స్ 11 డేస్ పడుతుంది. 11 డేస్ అంటే నార్మల్గా ఒక కేజీ తగ్గాలంటే మనం 7700 క్యాలరీస్ డెఫిసిట్ చేయాలి. 7700 ఒక కేజీ తగ్గడానికి. సో మనం అట్లా 700 ఇంటూ 11 చేస్తే 7700 క్యాలరీస్ వస్తాయి. సో అట్లా మనం ఒక కేజీ తగ్గడానికి 11 డేస్ పడుతుంది. మళ్ళీ మనం డైలీ తీసుకోవాల్సిన క్యాలరీస్ ఇంటికి వచ్చేసి 2000 క్యాలరీస్. సో ఇట్లా చేస్తే మనం ఒక కేజీ 11 డేస్ తగ్గుతాం. అట్లా ఒక 33 డేస్ చేస్తున్నాం అంటే 11 into 3 అంటే 33 డేస్ కాబట్టి 33 డేస్లో మనం 3 కేజీస్ తగ్గుతాం. సో ఇట్లా మీరు అకార్డింగ్గా ప్లాన్ చేసుకోండి. సో నార్మల్గా దీన్ని మనం క్యాలరీ డెఫిసిట్ అంటాం. అంటారు ప్రొడ్యూసర్ కదా, ఒక కేజీ తగ్గాలంటే 11 డేస్ సంథింగ్ అట్లా. అది మన ఇష్టం వచ్చినట్టుగా ఏమంటారు క్యాలరీ చేసుకోవచ్చు. అంటే నాకు టైం ఉంది, నేను మెల్లగానే హెల్తీగానే తగ్గుదాం అనుకుంటున్నా, లేదు నాకు టైం లేదు జల్దీ తగ్గాలనుకుంటున్నా అంటే నీకు రిక్వైర్మెంట్స్ ప్రకారంగా నువ్వు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. నేను క్యాల్కులేట్ చేసేది ఇంకా సింపుల్గా చేసి ఇంకో వీడియోలో పెడతా ఇఫ్ కావాలనంటే. సో అది సో ఇప్పుడు వెయిట్ లాస్కి ఫ్యాట్ లాస్కి డిఫరెన్స్ ఏదనంటే రెండు సేమే, రెండు పెద్ద డిఫరెన్స్ ఏముండవు, రెండు సిమిలర్ టర్మ్సే. కాకపోతే వెయిట్ లాస్కి ఫ్యాట్ లాస్కి మేజర్ డిఫరెన్స్ ఏదనంటే నువ్వు ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు నీ మజిల్ని కూడా రికవర్ అంటే నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటావు. లేదు నా మజిల్ కూడా ఒంటికి నా మజిల్ ఉండాలి అని చెప్పేసి. అది వెయిట్ లాస్ చేసేటప్పుడు అట్లా అవేం పట్టించుకో. బరువు తగ్గితే చాలు, నాకు మజిల్ అవసరం లేదు అంటే మజిల్ కావాలి అందరికీ, అవసరం లేదని అంటలేను. కానీ మజిల్ లాస్ అయినా పర్లేదు, నేను జల్దీ బరువు తగ్గాలనుకుంటారు చూసినా, అట్లాంటి వాళ్ళకి ఈ వెయిట్ లాస్ అనేది వర్తిస్తుంది. ఫ్యాట్ లాస్ ఏంటంటే నేనే ఉంటారు బాడీ రీకంపోజిషన్ అని. ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు మనం డెఫిసిట్ తక్కువ చేస్తాం. డెఫిసిట్ అంటే ఏంది? మనం ఇందాక చెప్పిన మెయింటెనెన్స్ క్యాలరీస్ అని. మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే మనం కొంచెం తగ్గించి తింటే దాన్ని మనం క్యాలరీ డెఫిసిట్ అంటాం. కొంచెం పెంచి తింటే క్యాలరీ సర్ప్లస్ అంటాం. డెఫిసిట్ తగ్గిస్తున్నాం. అది ఇప్పుడు ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు మనం ఎక్కువ తగ్గియం. ఎంత అంటే మహా అంటే ఒక 200-250 అంతే తగ్గిస్తాం. లేదు నాకు జల్దీ బరువు తగ్గాలి, నేను ఇప్పుడు నాకు 6 నెలల టైం ఉంది, నాకు వచ్చే ఒక 3 monthsలో నాకు నా బర్త్డే ఉంది, లేకపోతే నాకు ఈవెంట్ ఉంది, ఆ ఈవెంట్లోపు నేను ఒక మంచి షేప్లో కనిపించాలి, ఎట్లా అంటే కొంచెం బక్కగా కనిపించాలి అనేటప్పుడు ఎక్కువ డెఫిసిట్ చేస్తూ ఉంటారు. మెయింటెనెన్స్ క్యాలరీస్ 27 ఉంటే 1700 క్యాలరీస్ తినడం ఇట్లా. ఇంకా
బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు లేకపోతే నాకు మజిల్ని ప్రయారిటైజ్ చేసేవాళ్ళు ఫ్యాట్ లాస్ చేస్తారు. నన్ను అడిగినా సరే మీకు టైం ఉన్నా లేకపోయినా ఫ్యాట్ లాస్ చేయండి. ఎందుకంటే మజిల్ మిస్సింగ్ ఉన్న మామూలు మెయిన్ స్ట్రెంత్ స్టోరీ మజిల్ లాస్ తీసుకుంటే స్ట్రెంత్ ఉండదు బాడీలో ఫస్టింగ్. అంటే ఉంటుంది, ఓపుకుంటుంది, కాకపోతే రెసిస్టెన్స్ అనేది ఉండదు ఒంట్లోనికి. సో అది టైం తీసుకోండి, హెల్తీగానే చేయండి. అంటే వెయిట్ లాస్ ఏం అన్హెల్తీ అని ఏమంటలేను, కాకపోతే ఎందుకు అంతంత ఆకలి ఉండి నేను ఇప్పటికీ నా 10 months ఏదో జర్నీ ఉందో, అంటే ఇప్పుడు నేను డెఫిసిట్లోనే ఉన్నా. ఈ 10 months డెఫిసిట్లో నేను ఈనాడు ఆకలిగా ఫీల్ కాలేదు. తక్కువ తిని కడుపంత ఎండ పెట్టుకొని అట్లాంటి సిచ్యువేషన్లో ఎప్పుడు ఉండలేదు. ఫాస్టింగ్ విషయం అది వేరే, కానీ కడుపు ఎండ పెట్టుకుని మాత్రం నేను ఏ రోజు ఉండలేదు. అది ఏదైనా బరువు తగ్గాలంటే కడుపు ఎండ పెట్టుకోవాలి అని అనుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి చెప్తున్నాను, కడుపు ఎండ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఒక పెన్, ఒక పేపర్, లేకపోతే మా యాప్లు ఉన్నాయి, MyFitnessPal అని చెప్పేసి, Healthify.me అని చెప్పేసి, ఇట్లాంటి వాటిల్లో నీ క్యాలరీస్ని, నీ మ్యాక్రోస్ని ట్రాక్ చేసుకున్నావు అంటే నిన్ను బరువు తగ్గడానికి నిన్ను ఎవడు ఆపలేడు. అది ముచ్చట. ఏదైనా సరే నువ్వు బరువు తగ్గాలన్నా, పెరగాలన్నా, మజిల్ గెయిన్ చేసుకోవాలన్నా, ఏదైనా సరే నీకు క్యాలరీస్ని, మ్యాక్రోస్ని కౌంట్ చేసుకోకపోతే నీ ప్రోగ్రెస్ ఆనే అయిపోతుంది. ఇది ముచ్చట. బేసిక్ ఇది నీ ఏమంటారు, ఫుడ్ తగ్గించి ఏదైనా ఒక ఎక్సర్సైజ్ని లేకపోతే యాక్టివిటీ యాడ్ చేసుకుంటే ఆబ్వియస్గా ఏమంటారు బరువు తగ్గుతారు. అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఈ చిన్న విషయం కూడా కాంప్లికేట్ చేసుకొని నేను తగ్గలేను అని చెప్పేసి వెయిట్ లాస్ అనేది, ఫ్యాట్ లాస్ అనేది జస్ట్ డెసిషన్ అంతే. నువ్వు బరువు తగ్గాలనుకుంటే తగ్గిపోతావు అంతే, పెద్ద కష్టం అవసరం లేదు. ఎంత మీరు చూసి ఉంటారు, వాడు వీడు అని ఉంటాడు, అరే నేను కడుపు ఎండ పెట్టుకొని బక్కగా అంటారు, కానీ అన్న అవసరం లేదు. నేను చెప్తున్నా, కడుపు ఎండ పెట్టుకున్నాడు బక్కగా కావచ్చు. అది ఎట్లా, నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ తెలుసుకొని నువ్వు ఎంత తింటున్నావు, ఏం తింటున్నావు అని తెలుసుకుంటే బరువు తగ్గడం చాలా ఈజీ. సో అది ఇంకా ఇప్పుడు నార్మల్గా మేజర్ ఉన్న డౌట్స్ ఏంది అని అంటే, బరువు తగ్గాలనగానే ఫస్ట్ థింగ్ అందరూ ఏం చేస్తారు, రైస్ కట్ చేసి రోటీలు తింటా అంటారు. ఆ రోటీ తింటే బరువు తగ్గుతాం, రైస్ తింటే బరువు పెరుగుతాం అంటారు. అట్లాంటి వాళ్ళు అసలు పాయింట్లెస్ ఆడ. సో ఆల్మోస్ట్ సేమ్ క్యాలరీస్ ఉంటాయి, సేమ్ మ్యాక్రోస్ ఉంటాయి. కాకపోతే మీరు కొంతమంది రిజల్ట్ కనిపించుంటాయి. ఎట్లా అంటే మీరు రైస్ తినేటప్పుడు మీరు ఎంత మీరు ఎంత తింటారని మీకు తెలియదు ఫస్ట్ థింగ్. అది రోటీ అనుకో 3 రోజులు తిన్నామరా అని ఉంటుంది. రైస్ తినమంటే ఇంత తిన్నారా అంటారు. ఎంత తినమో మాకే తెలియదు. ఎంత తిందనుకో కొంచెం పెరుగుకుంటూ పోతుంది, కానీ మనం రైస్ తిన్నప్పుడు ఎక్కువ కొంచెం తినాం. నువ్వు క్యాలిక్యులేట్ నీకు మెజర్ చేసుకొని నువ్వు తినే ఆ నాలెడ్జ్ వచ్చినప్పుడు నీకు అప్పుడు అర్థమవుతుంది, అవి 2 తిన్నా సేమ్ కదా అని చెప్పి. కాకపోతే ఈ రోటీలు ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు నీ ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ అవుతుంది. అందుకని ఫైబర్ తినాలి. ఫైబర్ ఒకటి ప్రోటీన్ కాదు, బేసిక్గా కీరా, క్యారెట్ కానీ, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇట్లాంటి వాటిలో ఫైబర్ ఎక్కువ ఉంటాయి. అంటే ఫ్రూట్స్ అన్నిట్లలో ఉండవు, కొన్నిట్లలో ఉంటాయి. ఆ ఫైబర్ సోర్స్ ఏంటంటే ఫైబర్ నీ ఒంటికి, అంటే నీ ఒంట్లో ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ చేస్తుంది. సో అది. ఇంకా షుగర్ అండ్ ఆయిల్ ఫుడ్స్. కొంతమంది మేధావులు ఉంటారు, నేను డెఫిసిట్లో తింటున్నా కానీ అందులో ఆయిల్స్ అండ్ షుగర్ ఫుడ్స్ కూడా ఉన్నాయి, మీ బరువు తగ్గొచ్చా తగ్గలేనా అంటారు. అలా అంటే తగ్గొచ్చు, ఒక రకంగా చూసుకుంటే తగ్గొచ్చు, కానీ ఇంకో రకంగా అది అన్హెల్తీ. ఆయిల్ ఫుడ్స్ కానీ, షుగర్ ఫుడ్స్ కానీ చిన్న బచ్చంగా తెలుసు ఇదేంటో హెల్తీ కాదు అని చెప్పేసి. అదేం చేస్తుంటే నువ్వు వర్కౌట్ చేసినప్పుడు నీవు ఎప్పుడైనా ఎక్కువైపోయాయి అనుకో, షుగర్స్ కానీ ఆయిల్స్ కానీ, ఛాతీలో రకంగా బరువు అనిపిస్తుంది. వర్కౌట్ చేసేటప్పుడు ఆయాసం ఎక్కువ అనిపిస్తుంది, ఒక ఛాతీలో ఒక రకంగా బరువు అనిపిస్తుంది. బాడీని హెవీగా ఉంచుతుంది ఫస్ట్ ఈ షుగర్ ఫుడ్స్ కానీ, ఆయిల్ ఫుడ్స్ కానీ. మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. లేదు నేను క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతున్నా, నాకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంది అంటే నేనేం చెప్పలేను. ఇంకా కొంతమంది ఉంటారు, స్పెసిఫిక్గా నాకు ఈయన తగ్గాలి, ఈ చెంపలు ఎక్కువ ఉన్నాయి నాకు, లేకపోతే పొట్ట ఎక్కువ ఉంది, తొడలు ఎక్కువ ఉన్నాయి, నాకు ఆడనే తగ్గాలి, మిగతా కాడ అవసరం లేదని అంటారు. అసలు అట్లా కాదు అది. ఎందుకంటే మీరు ఫ్యాట్ లాస్ చేస్తున్నామంటే నీ ఓవరాల్ బాడీలో ఫ్యాట్ బర్న్ అవుతుంది. నువ్వు రన్నింగ్ చేస్తున్నావు అంటే ఈ రన్నింగ్ నువ్వు బర్న్ చేస్తున్నావు, కాకపోతే నువ్వు ఓన్లీ తొడలలో బర్నింగ్ చేయవు, నువ్వు నీ ఓవరాల్ బాడీ ఫ్యాట్ని బర్న్ చేస్తావు నువ్వు. అది ఫేస్ ఫ్యాట్ కానీ, ఇంకేదైనా ఫ్యాట్ కానీ, చెస్ట్ ఫ్యాట్ కానీ, బెల్లీ ఫ్యాట్ కానీ, థై ఫ్యాట్ కానీ, ఏ రకమైన ఫ్యాట్ అయినా సరే అది స్పెసిఫిక్గా తగ్గదు, ఓవరాల్గా తగ్గించుకుంటూ రావాలి. అది ఇంకొంతమంది ఉంటారు, ఎంత తిండి తక్కువ చేసినా సరే బరువు తగ్గుతూనే అంటారు.
ఈ డౌట్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ థింగ్ మీరు ఫస్ట్ ఏమంటారు క్యాలరీస్ కౌంట్ చేసుకోండి. మీ మెయింటెనెన్స్ క్యాలరీస్కి ఎంత తక్కువ చేసి ఉంటారు చెప్పిన కదా, ఒక 400 300 తక్కువ 250 తక్కువ చేయండి. అంటే నీ మెయింటెనెన్స్ క్యాలరీస్కి 250 తగ్గించామంటే నెలకు అప్రాక్స్ ఒక కేజీ తగ్గుతుంది నెలకి. ఇట్లా ప్లాన్ చేసినాక అప్పుడు చూడు రిజల్ట్ వస్తాయి రావా అని. అట్లా ఉంటారు కొంతమంది. బాగానే 3-4 మంత్స్ దాకా బాగానే రిజల్ట్ వస్తుంది, కానీ 3-4 మంత్స్ తర్వాత బరువుగా తగ్గరు, ఎంత చేసినా తగ్గరు. అది ఎందుకు అవుతుంది అంటే నేను ఆల్రెడీ ఈ విషయం రీల్లో కూడా చెప్పిన, చూసిరో లేదు మేము కానీ. అదేంటంటే ఇప్పుడు నాకు మెయింటెనెన్స్ క్యాలరీస్ 27 ఉన్నాయి. నేను ఫస్ట్ డెఫిసిట్ స్టార్ట్ చేసినప్పుడు 250 క్యాలరీస్కి డెఫిసిట్ చేస్తున్నాను. ఒక 3 నెలల తర్వాత 4 నెలల తర్వాతనో నేను 4 కిలోలు తగ్గుతా. 4 కిలోలు తగ్గినాక నా మెయింటెనెన్స్ క్యాలరీస్ 27 ఉండవు కదా. ఇప్పుడు నాకున్న బాడీ వెయిట్కి నాకున్న హైట్కి నా స్టార్ట్ చేసినప్పుడు నా మెయింటెనెన్స్ క్యాలరీస్ 27 ఉండే. ఒక 4 నెలల తర్వాత నేను 4 కిలోలు తగ్గిన. అప్పుడు బాడీ వెయిట్ డిఫరెంట్ ఉంది కదా మరి. అప్పుడు ఆ బాడీ వెయిట్ ప్రకారంగా మెయింటెనెన్స్ క్యాలరీస్ అనేది మళ్ళీ అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. నేను 95 కేజెస్ ఉన్నప్పుడు నా మెయింటెనెన్స్ క్యాలరీస్ 28 ఉంటాయి. 90కి వచ్చినప్పుడు 26 ఉంటాయి, 25 ఉంటాయి. నువ్వు అట్లాంటప్పుడు ఏం చేస్తావు? 4 నెలల తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ క్యాలరీస్ మీకు రా, లేకపోతే నార్మల్ ఒక వారంలో వదిలేసి ఏం డైట్ ఫాలో కాకు. తర్వాత మళ్ళీ ఏం చేస్తావు? నీ 4 కిలోలు తగ్గిన తర్వాత నువ్వు 90 కేజెస్కి వచ్చినావు కదా. 90 కేజెస్కి వచ్చినప్పుడు 94 కాడ స్టార్ట్ చేసినావు. 27 క్యాలరీస్ మెయింటెనెన్స్ ఉండే. 90 కాడికి వచ్చినావు, 26కి వస్తాయి. 26 కాడ మళ్ళీ ఒక కొత్త రెసిపీ తయారు చేసుకో, మళ్ళీ కొత్త ప్లాన్ తయారు చేసుకో. అప్పుడు మళ్ళీ బరువు తగ్గుతావు. మళ్ళీ ఇదొక రీజన్. మళ్ళీ మెటబాలిజం ఇంకో రీజన్ ఉంటుంది. అదేంటంటే నువ్వు బరువు తగ్గుతున్నావు, నీ మెటబాలిజం వీడికి నీ మెటబాలిజం స్లో ఉంటుంది. ఎందుకంటే నువ్వు లావు ఉన్నావు అంటే నీ మెటబాలిజం స్లో ఉండడం వల్ల ఒక పరంగా. ఎందుకంటే మెటబాలిజం స్లో ఉంటే ఏమవుతుందంటే ఆ ఫ్యాట్ని జల్దీ బర్న్ చేసుకోరు. అది కొంతమంది పక్క ఉన్న వాళ్ళు ఉంటారు ఇష్టమా, వాళ్ళకి మెటబాలిజం చాలా ఫాస్ట్ ఉంటుంది. అందుకని వాళ్ళకి ఎంత తిన్నా సరే జల్దీ ఫ్యాట్లకి బర్న్ అయిపోతూనే ఉంటుంది. సో అది మనం ఈ 4 కిలో నువ్వు ఇప్పుడు ఏవైతే 4 కిలోలు తగ్గినావో ఆ జర్నీలో నీకు బరువు తగ్గుతావు. అట్లా ఇదేం పిచ్చిమొహం ఉంది కదా మెటబాలిజం, అది కూడా స్లో అవుతుంది. ఇంకా ఆ మెటబాలిజం కూడా ట్యాకిల్ చేసుకోవాలి. అందుకని అప్పుడప్పుడు మెయింటెనెన్స్ క్యాలరీస్ మీదకి రండి. మెయింటెనెన్స్ ఒక 2 నెలలు 3 నెలలు డెఫిసిట్ చేస్తాం, మళ్ళీ మెయింటెనెన్స్. ఒక 2 నెలలు 3 నెలలు డెఫిసిట్ చేస్తాం, మళ్ళీ మెయింటెనెన్స్. మరి ఇంకా చెప్తున్నా, మళ్ళీ ఓవర్ డెఫిసిట్ చేయకండి. మినిమల్గా 300 to 400 500 అంతే, ఎక్కువ చేయకండి. ఇంకా ఇంత మేధావులు ఉంటారంటే ఫాస్టింగ్లు చేసేస్తారు బరువు తగ్గడానికి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఇక అసలు ఏ వర్క్ ఎండ్ ఆఫ్ ద డే మీరు 2 నెలలు 3 నెలలు అట్లా చేసుకుంటారు అనుకో, ఏదో హాస్పిటల్లో పడతారు. అది ఫిక్స్. అది ఎందుకంటే నీకు దేవుడు ఫుడ్ కనిపెట్టింది తిని నువ్వు ఎనర్జీకి ఉండనే కదా. నువ్వు అది ఫుడ్ మొత్తానికి తినకుండా బరువు తగ్గుతా అంటే అసలు అట్లా కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు నెల రోజులు అయినా నీకు ఇంట్లో ఎనర్జీ లెవెల్స్ మొత్తంగా పడిపోతాయి. ఓ పక్క మధ్యలో లాస్ అవుతూ ఉంటుంది. నర్సింగ్ కూడా ఒప్పుకుండదు నీకు. నెల రోజులు అట్లే ఫాస్టింగ్ వేసుకుంటూ కూర్చున్నావు అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని 16 గంటలు 18 గంటలు ఫాస్టింగ్ చేస్తా అంటారు రోజుకి. నువ్వు ఫుడ్ తింటే నీకు ఎనర్జీ వస్తుంది. ఫుడ్ కట్ చేసి నీకు ఎనర్జీ చేయడానికి వస్తుంది. ఇట్లాంటి ఫాస్టింగ్స్ చేసుకోకరి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు అని అవన్నీ మస్తు ఫేమస్ అయితేనే ఉంటాయి. మళ్ళా సప్లిమెంటేషన్ అంటారు. సప్లిమెంటేషన్స్ కూడా ఏవి తీసుకోకండి. బాడీ బిల్డర్స్ వాడుతుంటారు ఈ L-కార్నిటైన్ అని. అది కూడా నీకు ఒక రకంగా హెల్ప్ చేస్తుంది, కానీ జస్ట్ హెల్ప్ చేస్తుంది అంతే. అదే నీ మెయిన్ ప్రాసెస్ కాదు. నేను కొంతమంది అంటారు నేను సప్లిమెంట్లు తీసుకుంటున్నాను బరువు తగ్గుతలేను, నేను ఫుడ్ తగ్గిస్తున్నా. నువ్వు ఎంత చేసినా ఇంత సప్లిమెంట్ తీసుకున్నావు నువ్వు L-కార్నిటైన్ తీసుకున్నావు బాగుంది. దాంతోపాటు ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ కూడా కరెక్ట్ ఉండాలి. అది లేకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు బిర్యానీలు తింటావు, మందు అవుతావు, ఎనర్జీ మళ్ళీ పక్క ఎనర్జీ జస్ట్ గంట వాకింగ్ చేసి నేను L-కార్నిటైన్ తీసుకుంటున్నా బెబ్బకి అయితే నేను అంటావు వచ్చి. నువ్వు మళ్ళీ నేను పిచ్చానంటే చెప్తావు నువ్వు. ఇక అది ఏ సప్లిమెంట్ అయినా సరే L-కార్నిటైన్ అయినా కాదు, నువ్వు ప్రోటీన్ తీసుకున్నా సరే, నువ్వు క్రియేటిన్ తీసుకున్నా సరే, ఒమేగా 3 ఫిష్ ఆయిల్స్ తీసుకున్నా సరే, ఏదైనా సరే ఒక్క సప్లిమెంట్ తీసుకోవడం వల్ల నువ్వు బాడీలో చేంజెస్ ఏం రావు. దాంతోపాటు డైట్ అండ్ ఎక్సర్సైజ్ కూడా కరెక్ట్ ఉంటేనే
రిజల్ట్ వస్తాయి నీకు. అది ముచ్చట. ఇంకా ఎక్సర్సైజ్ లేకుండా ఫ్యాట్ లాస్ కావచ్చా అంటారు, బరువు తగ్గొచ్చా అంటారు. ఒక రకంగా తగ్గొచ్చు, కాకపోతే అది ఒక టైం టేకింగ్ ప్రాసెస్ అది. సో ఎందుకంటే నువ్వు ఎక్కువ తినడం వల్లే కదా నువ్వు లావైంది. కానీ కొంతమంది బై పర్సన్స్ కూడా ఏమంటారు లావు ఉంటారు, కాకపోతే నేను వాళ్ళకి చెప్తలేను. అంటే వాళ్ళు కూడా తగ్గొచ్చు, నువ్వు ఫుడ్ తగ్గించి, ఎందుకంటే నువ్వు ఫుడ్ తగ్గిస్తున్నావు, నువ్వు మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే ఫుడ్ తగ్గిస్తున్నావు కాబట్టి బాడీలో ఆటోమేటిక్గా ఫ్యాట్ బర్న్ అవుతుంది. కాకపోతే ఒక ఫ్యాట్ ఏమంటారు లెంతీ ప్రాసెస్ అది. మరీ మొత్తానికి నువ్వు చేత కాకుండా ఏమి ఉండవు కదా, లేదు ఒక అర్ధగంట వరకు, లేకపోతే ఒక గంట రెండు, లేకపోతే మరీ అంత బద్ధకంగా అసలు నువ్వు ఎక్సర్సైజ్ చేసుకోలేకపోతున్నావు అంటే రోజుకు ఒక 1.5 hours 2 hours వాకింగ్ చేయి. పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట యాక్టివిటీ యాడ్ చేయి, అంతే, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. కొంతమంది వచ్చి జిమ్లల్లో ఫ్యాన్ ఆన్ ఉన్నా సరే వచ్చి ఆఫ్ చేసి చెమట ఎక్కువ వస్తుంది కదా, ఎక్కువ బర్న్ చేస్తున్నామా అని చెప్పేసి ఫ్యాన్లు ఆఫ్ చేస్తారు. నువ్వు ఎక్కువ చెమట పోతుందంటే నీ ఒంట్లో నుంచి నువ్వు ఎక్కువ డీహైడ్రేట్ అవుతున్నావు అని. డీహైడ్రేట్ అయితే ఏమవుతుంది, కళ్ళీరు పడుతుంది జిమ్లో. అందుకనే ఇప్పుడు ఇట్లాంటివి నమ్మకారు ఎవడన్నా చెప్తే ఇన్స్టాగ్రామ్లో అని ఎక్కువ కొంతమంది జిమ్లో అంగుల్స్ వచ్చి చెప్తా ఉంటారు, ఎక్కువ చెమట వస్తే ఎక్కువ బర్న్ చేస్తాం, అట్లా కాదు అసలు. సో అందుకనే డీహైడ్రేట్ కావద్దని మనం వాటర్ తాగుతుంటాం. ఇంకా పక్క వాటర్ కూడా ఒక చెమట రూపంలో మొత్తం డీహైడ్రేట్ అవుతుంటే అట్లా నడవదు. ఇంకా చీట్ మీల్స్ ఎట్లా ఆర్డర్ పెట్టుకోవాలి అంటే, ఎట్లా ఆర్డర్ చేసుకోవాలి, ఏ ఆర్డర్లో తినాలి అంటే, ఈ వారానికి ఒక చీట్ మీల్ ఓకే. ఎందుకంటే మనం ముందు నుంచి మనకి ఫుడ్ హ్యాబిట్స్ అంత ఘోరంగా ఉన్నాయి కాబట్టి మనం లావైనాం. మరి అంతగానికి క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకుంటే చీట్ మీల్ ఉండాల్సిందే. కానీ ఒక చీట్ మీల్స్కి అయితే ఏం కాదు, ఒకవేళ ఇన్ కేస్ మీరు ఫంక్షన్స్ అదొకటి ఇటు పోయి ఎక్కువ చీట్ మీల్స్ అయిపోతాయి, డబుల్ అంటే ఎక్కువ అయిపోతే ఇలా చీట్ మీల్ పడ్డది ఓకే ఏం కాదు, నెక్స్ట్ డే కూడా మళ్ళీ చీట్ మీల్ పడ్డది అంటే ఆ నెక్స్ట్ డే ఏమంటారు ఇవాళ చీట్ మీల్ తిన్నా, దాని నెక్స్ట్ డే ఏం చేస్తాను, నేను నా కార్బ్స్ కట్ డౌన్ చేస్తాను. మొత్తానికి ఏం కట్ డౌన్ చేయను, తింటా ఒక 30-50 grams, దాంతో 30 grams తింటాం మహా అంటే. ఇదేం చేస్తుంది అంటే ఫస్ట్ చాలామంది చీట్ మీల్ తర్వాత నా బరువు పెరిగిపోయింది అని అంటారు. నేను 78 ఉన్నది అంటే 78 kgs ఉంటావు, చీట్ మీల్ తర్వాత 79 చూపిస్తుంది, లేకపోతే 80 kgs చూపిస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ వెయిట్ని కంట్రోల్ చేస్తుంది. నా ఇవాళ తిన్నావు, చీట్ మీల్ తిన్నావు, నెక్స్ట్ డే కార్బ్స్ కట్ డౌన్ చేసినావు, దాని నెక్స్ట్ డే నీకు నీ ఓన్ బాడీ వెయిటే చూపిస్తుంది. ఎక్కువ చూపించడం తక్కువ చూపించడం ఉండదు. అదేంటంటే ఇన్సులిన్ ఉంటుంది. ఇన్సులిన్ ఏంటంటే మనం కార్బ్స్ ఎక్కువ తిన్నప్పుడు ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. ఇన్సులిన్ స్పైక్ అయితే ఏమవుతుంది, మన ఒంట్లో ఫ్యాట్ స్టోరేజ్ అనేది పెరుగుతుంది. అంటే అందరికి ఉంటుంది కదా ఇంత ఫ్యాట్ స్టోరేజ్ అని ఒక సపరేట్గా ఒకటి ఉంటుంది. ఈ కార్బ్స్ ఎక్కువ తిన్నప్పుడు నువ్వు ఆ ఇన్సులిన్ ఫ్యాట్ స్టోరేజ్ పెంచి నువ్వు అప్పుడు ఏం చేస్తుంది, నువ్వు తిన్నదల్లా మొత్తం ఫ్యాట్ లెక్క స్టోర్ అవుతూనే ఉంటుంది. స్టోరేజ్ లావ్ అవుతుంది. అది ఏం చేస్తుంది అంటే నువ్వు ఒకరోజు కార్బ్స్ తగ్గిస్తున్నావు కాబట్టి ఆ ఇన్సులిన్ స్పైక్ అనేది కంట్రోల్ అవుతుంది. స్పైక్ కంట్రోల్ ఇంకా ఫ్యాట్ స్టోరేజ్ అనేది పెంచదు. అది ముచ్చట. మాకు ఆబ్వియస్గా నువ్వు ఆ ఫ్యాట్ స్టోరేజ్ పెంచదు కాబట్టి దానికి ఏం బ్యాలెన్స్ కాదు, కాకపోతే ఒక రకంగా బ్యాలెన్స్ అవుతుంది, హెల్ప్ చేస్తుంది బ్యాలెన్స్ చేయడానికి. మొదటి టైం చీట్ మీల్ కాకుండా ఉండడానికి ట్రై చేయండి. ఇంకా ఎంత కంట్రోల్ చేసుకుని ఒకసారి చీట్ మీల్ అయిపోతూనే ఉంటాయి. ఫ్యామిలీ ఫంక్షన్స్ అనో, దోశల బర్త్డేలను మీదట అయితేనే ఉంటుంది. ఎక్కువ ఏమంటారు ఈ వాటర్ మిలన్ కానీ కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, క్వాంటిటీలు ఎక్కువ ఉంటాయి కానీ క్యాలరీస్ తక్కువ ఉంటాయి. లోయర్ క్యాలరీస్ ఉన్న ఫుడ్ కానీ ఇప్పుడు ఏంటంటే నువ్వు 300 గ్రాముల వాటర్ మిలన్ తీసుకున్నట్టు నేను రఫ్ ఒక 50 or 60 క్యాలరీస్ పడతాయి ఎక్కువ పడడం. ఇంకా ఈ ఫ్యాట్ లాస్ ఉన్నప్పుడు ఈ క్యాలరీ డెన్స్ ఫుడ్ తీసుకోకండి. అంటే క్యాలరీస్ తక్కువ ఉంటే చేసినాం అట్లాంటి ఫుడ్స్ మాత్రమే తీసుకోండి. క్యాలరీ డెన్స్ ఫుడ్ తీసుకోకండి. క్యాలరీ డెన్స్ ఫుడ్ అంటే బిర్యానీ ఉంటుంది, బిర్యానీలో మనకు ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. అది వాటర్ మిలన్ అంటే తక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఇట్లాంటి క్వాంటిటీ తక్కువ క్యాలరీస్లలో ఎక్కువ క్వాంటిటీ వచ్చే ఫుడ్ తీసుకోండి. అది ఏం చేస్తుందంటే మా కడుపులో ఎక్కువ ఆకలి లేకుండా ఉంచుతుంది. క్యారెట్లు కానీ అవి ఒంట్లో ఏమంటారు ఆకలి కానివ్వకుండా చేస్తుంది. ఇంకా ప్రోటీన్ కూడా కరెక్ట్గా తినాం అనుకో, అంటే నీ బాడీ వెయిట్ కంటే ఒక 1.3 or 1.5 times తీసుకున్నాం అనుకో, ఆ ప్రోటీన్ ఏం చేస్తా అంటే నువ్వు తినే ప్రతి ఒక్క మీల్లో ప్రోటీన్ ఉంటే నీకు ఎక్కువసేపు ఆకలి కానీ కదా ప్రోటీన్.
అది ఇంకా ప్రోటీన్ కూడా తినండి పక్కా. ప్రోటీన్ లేకపోతే మనం బాడీ బిల్డింగ్ అంటే ప్రోటీన్. నువ్వు ఏం చేసినా సరే, ఫ్యాట్ లాస్ చేసినా, వెయిట్ లాస్ చేసినా, గెయిన్ చేసినా, ఏదైనా చేసినా సరే ప్రోటీన్ లేకపోతే పని కాదాడ. ఇంకా బేసిక్గా చాలామంది ఏం చేస్తారు, ప్రోటీన్ డబ్బా కొంటారు స్టార్టింగ్లోనే, క్రియేటిన్ డబ్బాలు కొంటారు. సరే ఇంక నేను మరింత పైసలు నీకు అడగకుంటే నేనేం చేయలేను దొరుకుతుంటే అని ఏం చేస్తారు, నేనేం చేస్తుండే పైన డబ్బా కనిపిస్తుంది, ప్రోటీన్ డబ్బా కనిపిస్తుంది లేదు, అది బిగ్ మజిల్స్ అనుకుంటాం కొన్నది, వేస్ట్ బెకార్ ప్రోడక్ట్ అది కొనకురి. నేను ఏం చేస్తుండే, సరే నా ప్రోటీన్ గోల్ డైలీ కంప్లీట్ అయినా సరే మళ్ళీ ఇంకా స్కూప్ వేసుకుని తాగుతుండే, రోజు తాగాలి అని చెప్పేసి. ప్రోటీన్ పౌడర్ని రోజు తాగాల్సిన అవసరం లేదు. ఏ రోజైతే మీకు సీరియల్ నాకు పొద్దున గుడ్లు ఉన్నాయి, సాయంత్రం చికెన్ ఉంది, మధ్యాహ్నం ఏదో దాల్ రైస్ అది తిన్నా, నాకు 120 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చేస్తుంది. అట్లాంటప్పుడు నాకు ఆ ప్రోటీన్ డబ్బా తీసుకోవాల్సిన అవసరం లేదు. లేదు నాకు పొద్దున గుడ్లు తినలేదు కానీ నైట్ చికెన్ ఉండే, అయినా సరే నాకు డైలీ ప్రోటీన్ గోల్ హిట్ అవుతలేదు, అప్పుడు తీసుకోండి ప్రోటీన్ పౌడర్. అదేంటంటే ఎక్కువ రోజులు వస్తుంది, నీకు ప్రోటీన్ గోల్ కూడా హిట్ అవుతుంది. అది ఆల్రెడీ ప్రోటీన్ గోల్ అయిపోయినా కూడా ఇంకా 2 స్కూప్లు వేసుకున్నాం అంటే వేస్ట్, అది వెళ్ళిపోతుంది కింద నుంచి, కానీ పెద్ద యూస్ ఏం కాదు అది. అంటే యూజ్ వస్తుంది, కాకపోతే మనం గోల్ పెట్టుకున్నాం 120 గ్రామ్స్, 100 గ్రామ్స్ రీచ్ అయిందంటే చాలు, ఇంకా అంత యూజ్ చేస్తాం, దానికి ఎక్స్ట్రా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డైట్ కోక్స్ తాగుతూ ఉంటారు, హెల్దియర్ ఆప్షన్ అది. మీకు ఒకవేళ క్రేవింగ్స్ వచ్చినా సరే, ఇంకేమైనా క్రేవింగ్స్ వచ్చినా సరే, అంటే తినాలి అనిపించినప్పుడు డైట్ కోక్ తాగండి, తాగాలనిపించినప్పుడు అది పెద్ద ఫరక్ ఏం పడదు. నేను మోస్ట్ ఆఫ్ ద టైం నా క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోనికే ఇంకా ఈ మాస్టర్ పీస్ని వాడతా. ప్రమోషన్ ఏం కాదు, నేను వాడుతున్నాను చెప్తున్నా అంతే. మనకు ప్రమోషన్ ఇచ్చేంత లేదు. అది నా ఫ్లేవర్ తీసుకొని నేనైతే వాటర్ మిలన్ కూల్ వాడుతున్నా. ఇవేంటంటే ఫ్లేవర్డ్ కదా, కొంచెం క్రేవింగ్స్ని కంట్రోల్ చేస్తాయి. సో అది ఘోరంగా క్రేవింగ్స్ అయితే ఉంటాయి, మనం ఫుడ్ తగ్గిస్తున్నాం కాబట్టి. ఇట్లాంటివి నా ప్రోటీన్ డబ్బాలు, ప్రోటీన్ కూడా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మంచి ఫ్లేవర్ ఆర్డర్ పెట్టుకోండి. క్రియేటిన్ కానీ ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఫ్లేవర్ మంచిగా పెట్టుకోండి, ప్రీ వర్కౌట్ కూడా వస్తుంది. అదేంటంటే సామ్ క్రేవింగ్స్ కంట్రోల్ చేస్తాయి. ఇంకా ఆబ్వియస్లీ మిగతావి ఉండేవి, స్లీప్ పక్కా ఉండాలి. స్లీప్ కరెక్ట్ ఉంటే ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, ఏనో కొంచెం మైల్డ్గా, మొత్తంగా ఏముండదు కానీ కొంచెం మైల్డ్గా ఇంప్రూవ్ అవుతుంది. మెడిటేషన్ యాడ్ చేసుకోండి మీ ఎక్సర్సైజ్లలో, అంటే పొద్దున లేచి ఒక 5 నిమిషాలు అంటే 10 నిమిషాలు కానీ మెడిటేషన్ యాడ్ చేయండి. అదేంటంటే నీ మైండ్ని కంట్రోల్ చేస్తుంది, అంటే నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు నీ ఒంటిని నువ్వు. అదేంటంటే మెడిటేషన్ చేస్తున్నామంటే నీ మీద నీ కంట్రోల్ ఉంటుంది, నీ థాట్స్ మీద కానీ నీ నోటి మీద కానీ. అదేంటంటే నువ్వు ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు మనకు ఊకే నోరు పోతూనే ఉంటుంది, తినాలి అని చెప్పేసి. అదేంటంటే నువ్వు మెడిటేషన్ చేస్తే కొంచెం ఎన్నో కాడ కొంచెం హెల్ప్ అవుతుంది, నీ బాడీని నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు. ఎక్సెసివ్ కార్డియో చేయడం వల్ల మజిల్ లాస్ అవుతుందా అని డౌట్స్ అడుగుతుంటారు. నాకు తెలిసినంత వరకు మజిల్ లాస్ అవుతుంది, ఒక రకంగా అవుతుంది, ఒక రకంగా కాదు. నేను ఒక బాధితుడినే, మజిల్ లాస్ అయింది నాకు కూడా, కానీ నేను స్పెసిఫిక్గా నేను ఎక్కువ ఓవర్ కార్డియో చేయడం వల్ల మజిల్ లాస్ అవుతుందని నేను చెప్పాను. ఎందుకంటే మజిల్ లాస్ ఎప్పుడైతుంది, నీ ఒంటికి కరెక్ట్గా ప్రోటీన్ అందినప్పుడు ఫ్యాట్ బర్నింగ్ అనేది ఒక 3 స్టేజెస్లో ఉంటాయి. అదేంటంటే మన బాడీలో ఆల్రెడీ ఫ్యాట్స్ అని, కార్బ్స్ అని, మజిల్ అని ఉంటాయి మన ఒంట్లో. ఫ్యాట్స్, కార్బ్స్ కానీ మనం ఆల్మోస్ట్ మనం ఫుడ్ నుంచి తీసుకుంటాం. ఫస్ట్ ఏంటంటే నీ ఒంట్లో నీ బాడీ ఫస్ట్ ఈ ఫ్యాట్స్ కానీ కార్బ్స్ అని ఏవైతున్నాయో ఈ రెండింటిని ఎనర్జీ సోర్స్లోకి తీసుకుంటుంది, ఒకదాని తర్వాత ఒకటి. తర్వాత మజిల్ వస్తుంది, నీకు ఫ్యాట్స్ అయిపోయినాయి, కార్బ్స్ అయిపోయినాయి నీ ఒంట్లో, ఇంకా నీకు ఎనర్జీ నుంచి వస్తుంది, ఈ అయిపోయింది, ఈ సోర్స్ అయిపోయినాయి. దీని తర్వాత నీ మజిల్ ఉంటుంది, ఆ మజిల్ నుంచి ఎనర్జీ సోర్స్లోకి తీసుకొని నీ బాడీలో ఎనర్జీ జనరేట్ అవుతుంది. అట్లాంటప్పుడు ఫ్యాట్ ఏమంటారు, ఈ మజిల్ లాస్ అవుతుంది. అప్ టు మై నాలెడ్జ్, నాకు తెలిసినంత వరకు ఇది. ఇట్లాంటప్పుడు నువ్వు ఏం చేస్తావు, ప్రోటీన్ ఎక్కువ తిను, కొంచెం ఎక్కువ తిను ప్రోటీన్. ఇంకా ఎక్సెసివ్ కార్డియో అవసరం లేదు చెప్పాలంటే. డైలీ అంటే వాకింగ్ యాడ్ చేసుకో, లేదు నువ్వు రన్నింగ్ చేయాలి ప్యాషన్ అంటే చేసుకో కాను. కానీ రన్నింగ్ చేస్తున్నావు అని అంటే రన్నింగ్ కానీ లేకపోతే HIIT, హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ ఇట్లాంటివన్నీ చేసినప్పుడు కొంచెం ప్రోటీన్ని ప్రయారిటైజ్ చేయి. ప్రోటీన్ అసలు మిస్ చేయకు, ఎందుకంటే ప్రోటీన్ కరెక్ట్గా చేసినామంటే మజిల్ని మ్యాక్సిమం
పెంచలేకపోయినా సరే రిటైన్ చేసుకోగలుగుతాం. అసలు జిమ్ పోతావు ఎట్లాగో ఫుడ్ తగ్గిస్తున్నావు, దీనికి మించిన కష్టం ఏమి ఉండదు. అంటే కష్టం కూడా ఏమి ఉండదు, ఈజీ అయిపోతుంది. పెద్ద డైలీ ఒక డిసిప్లిన్ లెక్క చేసుకుంటే పెద్ద కష్టం ఏం కాదు. సో ఇది అంతా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సో ఇది ఎవ్రీథింగ్ అబౌట్ ఫ్యాట్ లాస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అన్నీ కవర్ చేస్తానని అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి, లేదా నేను తప్పు చెప్తే చిన్నపిల్లని వదిలేసేయాలి, కామెంట్స్ వచ్చేసుకోకరి. సో అది ఈ వీడియో కిందే మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.